తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇవాల్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు సెట్ ఏ ఎంపిక చేశారు. 4,78,718 మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 27,900 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్లో అందిస్తారు. రాధిక, సంతోష్, ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే మనం ప్రస్తుతం మహబూబియా కాలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఇప్పటికే లేట్ గా వచ్చిన పరిస్థితి. 9 దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా కూడా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేది లేదని పదే పదే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పలు కేంద్రాలలో ఇప్పటికే ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు మనకు తారసపడుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్న కేంద్రం మహబూబియా స్కూల్ ఇది. ఈ మహబూబియా కాలేజ్ కి సంబంధించి ఇప్పటికే ఒక స్టూడెంట్ ఆలస్యంగా రావటము, ఆ స్టూడెంట్ ఈ స్కూల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బాబు, ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు లేట్ అయింది? ट्रैफिक फुल थी। क्या बोल रहे? ट्रैफिक फुल थी। बोल दिए ना, ऑफिसेस पूरा बोल दिए ना, 9 o'clock के बाद आए तो नहीं छोड़ते बोल के। कहाँ से आ रहे आप? टोली चौक हकीमपेट। రైట్, చూస్తున్నాం కదా మైంది అని చెప్తున్నారు. ఇలా పలు కేంద్రాలలో ఇప్పటికే ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల సంఖ్య కూడా మనకి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం. వచ్చే నెల 19వ తేదీ వరకు కూడా ఈ పరీక్షలు అవుతాయి. అయితే ఇంకా స్టూడెంట్స్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోనికి అనుమతించము అని చెప్పేసి షార్ప్ గా 9 o'clock కి గేట్లు కూడా క్లోజ్ చేయడంతో ఇటు విద్యార్థులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకా ఆ విద్యార్థి అయితే కొంత రిక్వెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ స్కూల్ యాజమాన్యం అయితే ఇటు గేట్స్ ఓపెన్ చేయని పరిస్థితి. ఇలా పలు కేంద్రాలలో కూడా విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లలో ఇవాల్టి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు. ఇవాళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కావడంతో మనకి 4,78,718 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాయటానికి సిద్ధమయ్యారు. సిబ్బంది చెప్తున్నప్పటికీ విద్యార్థులు అయితే కొంత ఆర్గ్యూ చేస్తున్నారు. విద్యార్థులు లోపలికి అనుమతించాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పైనుంచి అంటే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయి. 9 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు అని చెప్పేసి ఇటు స్కూల్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. సో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కాబట్టి 4,78,718 మంది పరీక్ష రాయటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పరీక్ష ప్రారంభమైపోయింది. మొత్తం అన్ని విభాగాల సమన్వయంతో ఎగ్జామ్ కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. ప్రతి సెంటర్ లో కూడా 144 సెక్షన్ పెట్టడము, ఇటు పోలీసు నిఘా నేపథ్యంలో మనకి పరీక్ష కేంద్రాల దగ్గర అయితే కొంత ఆ నిఘా కనిపిస్తుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటము, అట్లాగే విద్యార్థులకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కొంత ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. సో ఓవరాల్ గా ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఇప్పటికే ఇన్విజిలేటర్స్ ఇప్పటికే పేపర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ రాధిక.